ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి కాలము పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నా స్నేహితులను, నా చెలికాండ్రను, నా తెగులు చూచి ఎడమగా నిలుచున్నవారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు. 38వ సంకీర్తన 11వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపివైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. గడిచిన పగలంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో ఇలా చేరుకోవడానికి మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ప్రభువా, ఇప్పుడు మేము వినబోయే నీ జీవము గల మాటల ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను తెరిచి నీ వాక్యాన్ని గ్రహించే శక్తిని దయచేయండి. వాక్యం అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ ఆత్మతో నింపి మా ఆత్మలకు కావలసిన ఆహారాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, పగలంతా ఎన్నో పనులతో అలసటతో ఒత్తిడితో గడిపిన మనకు ఈ రాత్రి వేళ దేవుని సన్నిధి ఒక గొప్ప విశ్రాంతినిస్తుంది. ఈ రాత్రి మనము 38వ సంకీర్తన 11వ వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. మన జీవితంలో మనుషులు మనల్ని విడిచినప్పుడు, మనకు అత్యంత ఆత్మీయులు దూరమైనప్పుడు మనం ఎలాంటి వేదనను అనుభవిస్తామో దావీదు ఈ కీర్తనలో రాశారు. కానీ అట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకిచ్చే నిరీక్షణ ఏమిటో ఈ రాత్రి మనము నేర్చుకుందాం. మనము నమ్మిన ప్రభు మనల్నెన్నడూ విడవడు, జడబాయడు. ఆయన మనకెప్పుడు దగ్గరగా ఉండే దేవుడు. మన పరిస్థితి ఏదైనా మనతో ఉంటానని ఆయన వాగ్దానము చేశాడు. ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ దగ్గర ఉద్యోగమున్నా, లేకపోయినా నువ్వు అందంగా ఉన్నా, లేకపోయినా నువ్వు ధనవంతుడవైనా, కాకపోయినా నీవు ఆరోగ్యముతో ఉన్నా, అనారోగ్యముతో ఉన్నా, ఎలాంటి స్థితిని బట్టి దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి సజీవుడైనటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టి పోడు, మనల్ని దూరము పెట్టడు. ఈ రాత్రి లేఖన భాగములో భక్తుడైన దావీదు మనందరికీ సెలవిస్తున్నాడు. ఈ లోకము ఎలాంటిదో, మానవ సంబంధాలు ఎలా ఉంటాయి అనే విషయము చాలా చక్కగా ఒక్క మాటతో చెప్పాడు. తనకు వచ్చిన తెగులును బట్టి తన అనారోగ్యమైన అయి ఉండొచ్చు, తనకున్న బలహీనతలైనా ఉండొచ్చు, లేదా ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి అయినా అయి ఉండొచ్చు, లేదా నిందపడిన వానిగా పాపము చేసిన వ్యక్తిగానైనా ఉండొచ్చు. పరిస్థితి ఏదైనా మొత్తానికి దావీదు యొక్క స్థితి బాగోలేదు. అలాంటి స్థితిలో ఆదరించాల్సిన వారే, నేనున్నాను, భయపడకు, బాధపడకు అని ఓదార్చాల్సిన వారే, నేను నీకు సహాయముగా ఉంటానని చెప్పాల్సిన వారే ఎలా ఉన్నారు అనంటే దూరముగా ఉన్నారంట. ఎడమైపోయారు, నాకెందుకులే అని పట్టనట్లు చూస్తున్నారని మనము వాక్యములో చూడవచ్చు. ఈ రాత్రి బహుశా ఈ వాక్యము వినిచిన నీ యొక్క పరిస్థితి కూడా ఇలానే ఉన్నదేమో. నీకున్న అనారోగ్యమును బట్టి నువ్వు ప్రేమించేవారే పలకరించడము లేదేమో. నువ్వున్న ఆర్థిక పరిస్థితులను చూసి నీతో మాట్లాడుటకు ఇష్టపడటం లేదేమో. నీ పైన పడిన నిందలను బట్టో, నువ్వు చేసిన చెడు పనిని బట్టో ఏ ఒక్కరు నీతో సహవాసము చేయడము లేదేమో. నిన్ను నీచముగా చూస్తున్నారేమో. కాని ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అలా చూడడము లేదు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు. ఎక్కడైతే పాపము విస్తరిస్తుందో అక్కడ ఆయన కృప విస్తరిస్తుంది. ఈ లోకము చేత చీదరింపబడుతున్న నిన్ను, అవమానింపబడుతున్న నిన్ను, నిందింపబడుతున్న నిన్ను దేవుడు మాత్రము ప్రేమిస్తున్నాడని ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు మర్చిపోవద్దు. వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీని అందరూ అనరాని మాటలు అంటుంటే, ఇష్టము వచ్చినట్లు మాట్లాడుతుంటే, దొరికింది కదా, ఇప్పుడు ఎలా అయినా మాట్లాడొచ్చని తిడుతుంటే ఆమె చేసిన తప్పు ఏమో కాని ఆ మాటలకే ఆమె సగము చచ్చిపోయింది కదా.
ఈ రాత్రిన లోకము ఇలానే ఉంది. నువ్వు చిన్న పొరపాటు చేసినా, నువ్వు పట్టుబడ్డా నీ పని అయిపోయిందన్నట్టే. నిన్ను అనే మాటలు అన్నీ ఇన్ని కావు. సామాజిక మాధ్యమాలలో కావాలని అభ్యంతరకరమైన, రెచ్చగొట్టేలా లేదా అసంబంధమైన వాక్యాలు చేస్తూ, చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ అవమానాలను తట్టుకోలేక ఈ మధ్య ఎంతోమంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. లోన్ యాప్స్లో లోను తీసుకున్న వారు కూడా తిరిగి దాన్ని చెల్లించడము ఆలస్యమైతే ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతున్నారు. అంత ఘోరముగా ఈ లోకము తయారైపోయింది. అయితే యేసయ్య మాత్రము ఆ వ్యభిచారమందు పట్టుబడినటువంటి స్త్రీని ఏమని పిలిచాడో తెలుసా? అమ్మా అని పిలిచాడు. సుంకరైన జక్కయ్య ఇంటికి ఎవరు పోరు, అందరూ వెలివేసినట్లు చూస్తారు. కాని యేసయ్య, జక్కయ్య, నేను నీ ఇంటికి వస్తాను అని ప్రేమగా పలికరించాడు. అలా అని దేవుడు పాపము చేసిన వారిని, అక్రమము చేసేవారిని ప్రోత్సహిస్తాడు అని కాదు. వారిపైన ఆ సమయంలో ప్రేమను చూపడము వల్లనే కదా వారు మారు మనసును పొందుకుంది. అందరిలానే యేసయ్య కూడా ప్రవర్తిస్తే వారు పాపములోనే జీవించి ఉండేవారు. దావీదు కొంతమందిని గురించి చెప్తున్నాడు. స్నేహితులు అని, తన యొక్క చెలికాండ్రులు అని, బంధువులు అని, వీరందరూ కూడా దావీదు పరిస్థితిని చూసి దూరమైపోయారు. ఉండనైతే ఉన్నారు, కాని ఎలా ఉన్నారు అనంటే దూరముగా ఉండి ఏమి జరుగుతుందా, ఏమవ్వబోతుందా అని ఒక ప్రదర్శనను చూసినట్లు చూస్తూ ఉన్నారు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న నీవు నమ్మకము పెట్టుకున్న నీ స్నేహితులైనా, నీ బంధువులైనా, నీకత్యంత ఆత్మీయులైనా, నీకేదైనా భయంకరమైన శ్రమ వస్తే దూరంగానే ఉంటారు అని తెలుసుకో. నిజ స్వరూపము అనేది అప్పుడే తెలుస్తుంది. కాని ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు అనేక సార్లు తృణీకరించిన నీ యేసయ్య స్నేహితులు, బంధువుల మధ్యనే ఉన్నప్పుడు అసలైన ఊసే ఎత్తని నీ ప్రభువు మాత్రము అవేమి పట్టించుకోకుండా నీ పక్షముగా ఉంటాడు. ఎప్పుడు నిన్ను ఆదరిస్తూనే ఉంటాడు అని మాత్రము ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు మర్చిపోకూడదని 2 చేతులు జోడించి ప్రార్థనాపూర్వకముగా కోరుకుంటున్నాను. నీకేసయ్య ఎప్పుడు స్నేహితుడే, బంధువుడే, చెలికాడే కాబట్టి ఆయన నానుకొని జీవించు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము ద్వారా ఈ రాత్రి మనము తెలుసుకున్నట్లుగా లోకము మనల్ని తృణీకరించవచ్చు, స్నేహితులు దూరము కావచ్చు, కాని దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మనము ధైర్యముగా దేవుడు మన పక్షముగా ఉన్నాడు, మనల్ని ఆదరిస్తాడు అని తెలుసుకొని కొద్ది నిమిషాలు తలలు వంచి కళ్ళు మూసుకొని వీలైతే మోకరించి ఆయనను స్తుతి యాగము చేసేవారిగా మనముండాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను.
అవును, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకము మనల్ని వెలివేసిన, నీ బంధువులే నిన్ను విడిచిన, నీ కన్నవారే నిన్ను తృణీకరించిన, ఆ యేసయ్య మాత్రము ఎప్పటికీ నిన్ను తన బిడ్డగానే తన కౌగిట్లో బంధించుకొని ఉంటాడు. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, మోకరించగలిగితే మోకరించి, లేదా మీరున్న స్థితిలోనే మీ చేతిని మీ హృదయంపై పెట్టుకొని, లేదా మీ రెండు చేతులు ఆకాశము వైపు ఎత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ కృప కనికరములు కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు. అవును తండ్రి, మమ్మల్ని ఎన్నడూ కూడా విడువని జడబాయవని వాగ్దానము చేసిన దేవుడవు. అయ్యా, మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితులన్నిటినీ మా నుంచి దూరపరిచి మాకు అనుకూలముగా మార్చే దేవుడవు. తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడవు, సజీవుడవైన దేవుడవు. తండ్రి, మీకే స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ రాత్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాటన్నిటినీ మాకు అనుకూలంగా మార్చే దేవుడవని, మీరు మాకు తోడుగా ఉండే దేవుడవని, సదాకాలము నేను మీకు తోడై ఉంటానని వాగ్దానము చేసిన ఆ దేవుడవని, ఈ రాత్రి తండ్రి వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి ఆదరించినందుకు మీకే కృతజ్ఞత వందనాలు. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి వారికున్నటువంటి సమస్యలను బట్టి నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండండి. క్షేమకరమైన ప్రయాణము ప్రతి బిడ్డకు దయచేయండి. శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా కావలసిన మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి అయా కొడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా మీ కృపలో బిడ్డలను భద్రపరిచి ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి సహోదరుని జ్ఞాపకము చేసుకోండి. వారున్న స్థితిని ఎరిగిన దేవుడు వింటున్నావు. వారి కష్టాలను చూస్తున్న దేవుడు వింటున్నావు. వారి చేతుల కష్టారితమును రెండంతలుగా ఆశీర్వదించండి. వారున్న చోట నా తండ్రి వారి యజమానుల పై అధికారుల దయను, కృపను పొందుకునే భాగ్యము దయచేయండి. ఒంటరిగా ఉంటూ ఉండగా నా తండ్రి ఒంటరితనం వారి దరి చేరకుండా, అనారోగ్యము వారి దరి చేరకుండా మీరే బిడ్డలకు తోడుండి ముందుకు నడిపించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని, అప్పుల బంధకాలను తొలగించమని వేడుకొంచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం. మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను దీవించి ఆశీర్వదించి అయా మీ సువార్త పరిచర్య అందని ప్రతి ప్రాంతమునకు బిడ్డలను నడిపించి ఆ చోట మీ పరిచర్య అందించబడి అనేకులు మీ శిల్వ మార్గం వైపు నడిచే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు తోడుండండి. కావలసిన సహాయం దయచేయండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా బిడ్డల చుట్టూ మీ కంచె వేసి అయా వారి ప్రతి ప్రార్థన, విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి ప్రార్థనకు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. ఈ గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి
ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.